హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్. నేను మీ సింధూర. సో మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి. సో నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు పోస్ట్ చేయాలా అని చెప్పి. ఇది చాలా నీట్గా సింపుల్గా చేసామన్నమాట. ఈసారి ఇక్కడ మేము ఉండే చోటే సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో మా ఫాదర్ కనిపిస్తున్నారు వీడియోలో. అసలు ఎవరికి ఐడియా లేదు ఆయన వస్తున్నారని చెప్పి. మేము డేట్ కూడా సెకండ్ రోజు బర్త్డే అయితే అప్పుడు మాకు ఇక్కడ నవరాత్రి సెలబ్రేషన్స్ అవుతున్నాయి అని చెప్పి కొంచెం 2 days బిఫోర్ సెలబ్రేట్ చేసాము. అలా డేట్ చేంజ్ చేయడము, డాడీకి చెప్పడము. స్టార్టింగ్లో కొంచెం ఏంటి ఎప్పుడు చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు అని చెప్పి విసుక్కుంటే అర్థం కాలేదు ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పి. సో పాపం 3 times టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకున్నారంట. సో నాకు మనసులో ఉండేమాట ఎవరు లేరు అని చెప్పి. ఇప్పటి వరకు ప్రతి ఫంక్షన్ అకేషన్ పాపకు సంబంధించింది ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసుకున్నాము. ఇక్కడ మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము సెలబ్రేట్ చేసి వాళ్ళతో కూడా చేసుకోవాలని చెప్పి నాకు చాలా ఉండేమాట. సో మేమిద్దరం కూడా అనుకున్నాం ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి. సో పాప అన్నాక బాధ్యత కాబట్టి మనం కూడా కొంచెం బాధ్యత తీసుకుని చేస్తే బాగా అనిపిస్తుంది కదా. సో ఇది ఇంకా సెకండ్ బర్త్డే, పాప కూడా కొంచెం పెద్దగా అయింది, చాలా బాగా అనిపిస్తుంది మేము ఒక ఫంక్షన్ ఇలా ఆర్గనైజ్ చేసి చేస్తున్నామని చెప్పి. కానీ మా డాడీ ఇచ్చిన సర్ప్రైజ్ అయితే చాలా 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 బెస్ట్ సర్ప్రైజ్ మాట. ఇప్పటివరకు నేను అందరికీ సర్ప్రైజులు ఇస్తాను, నేను ఎప్పుడు ఎదురు చూస్తాను ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తారేమో అని చెప్పి. ఎప్పుడు అంటే ముందే చెప్పేస్తారు నాకు అలానే. సో మా డాడీ అయితే బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు సాన్వికకు కూడా. సాన్విక వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎనీ అకేషన్ ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా లేకపోతే ఇంకా ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేసినా బాగా అనిపించదు. అంత ఫంక్షన్ మీకు 80% అయితే ఫుడ్ అనేది అంత ఫంక్షన్ అనేది ఒక 20% అంటే ఫుడ్ అనేది 80% అని నేను భావిస్తాను. ఎందుకంటే ఫుడ్ మంచిగా లేకపోతే అందరు ఎంత గొప్పగా చేసినా ఫుడ్ బాగాలేదు అని చెప్పి ఒక మాట అనేస్తారు. సో అలా కాకుండా నేను ఇక్కడ బిర్యానీ సరిగ్గా చేయడం రాదు మాట ఎవరికి. సో నేనే బిర్యానీ తయారు చేశాను వచ్చిన గెస్ట్ అందరికీ. కేక్ ఏమో డాడీ ఒక కేక్ తెచ్చారు, నేను సిండ్రెల్లా కేక్, బార్బీ కేక్ నేనే చేశాను. కప్ కేక్స్ అన్నీ నేనే చేశాను. 50 కప్ కేక్స్ పెద్దవి, ఇంకా 120 కప్ కేక్స్ చిన్న చిన్నవి అందరూ తినాలని చెప్పి నేనే చేశాను. అవి కూడా ఏంటంటే నాకు ఏదైనా అకేషన్ సెలబ్రేట్ చేసిన ఎంత చిన్న ఈవెంట్ అయినా కానీ అందులో పర్ఫెక్షన్ ఉండాలి, వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తాను లాస్ట్ వరకు కూడా. సో సెల్ఫీ బూత్ కూడా నేను మా ఫ్రెండ్ కలిపి చేసామండి. ఒక అంటే బార్బీ డాల్ లాగా వచ్చి దాని కింద శారీ డ్రేప్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి సెల్ఫీ బూత్ విత్ స్మైలీస్. సో ఇదంతా బాగుంటుంది సరదాగా అని చెప్పి తక్కువ బడ్జెట్లో మేము మంచిగా ప్లాన్ చేసుకుని చేసామన్నమాట. ఇక డెకరేషన్ కూడా అంత ఎక్కువ కాస్ట్ పడలేదు కానీ చాలా బాగా చేశారు. నేను అనుకున్నట్టు మాత్రం పర్లేదు, బాగా జరిగింది. ఇంకొకటి ముందు రోజు నైటే ఇంకొక అకేషన్ అయిందన్నమాట ఆ హాల్లో. సో దానికోసం కొంచెం డెకరేషన్ అనేది లేట్ అయిపోయింది, టెన్షన్ అయిపోయింది. 11కి పిలిచాం గెస్ట్ని. మేము 11:30 వరకు కూడా నేను నైట్ డ్రెస్లోనే ఉన్నాను అక్కడ హాల్లో. అవన్నీ సెట్ చేస్తూ ఉన్నామన్నమాట. సెల్ఫీ స్టాండ్ అవన్నీ చూపించాను కదా, సో ఆ వీడియోలో మీరు చూడొచ్చు. సో అవన్నీ మేము సొంతంగా సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఇది ఎడిటింగ్ అయితే ఫోటోగ్రాఫర్ వాళ్ళే చేశారు, ఆ బ్రదర్ వాళ్ళు చాలా బాగా చేశారు. దీనికి సాంగ్స్ కూడా పెట్టారు కానీ సాంగ్ పెడితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నా వాయిస్ ఓవర్ ఇస్తే అసలు ఏం చేశాను అనేది నాకు సొంతమైన ఫీలింగ్ చెప్పొచ్చు, మీ అందరితో షేర్ చేసుకోవచ్చు అని చాలా కష్టపడి దీంట్లోకి మొబైల్లో ఎడిట్ చేసుకున్నాను నేను. సో ఇలా సెలబ్రేట్ చేసాము. సో అందరూ వాళ్ళ పిల్లలకి ఎంత బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అందరు పేరెంట్స్కి చాలా గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అసలు. సో పేరెంట్స్ వాల్యూ అనేది మనం పేరెంట్ అయిన తర్వాతనే ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఏదో ఒక సిచ్యువేషన్లో. సో పేరెంట్స్ని ఎప్పుడూ బాధ పెట్టకండి. ఏం నిమిషంలో అన్నా మనకి ఆ వాల్యూ తెలిసి వచ్చిన తర్వాత మనం అవి వెనక్కి తీసుకోలేము. సో
గ్రేట్ఫుల్ ఫర్ యువర్ పేరెంట్స్. సో ఇంతేనండి నా వీడియో అయితే. మొత్తం చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ట్రై చేస్తాను నా లెవెల్ ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.